నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలని దివంగత మహానేత 104 సేవలకు పురుడు పోశారు. మహోన్నత ఉద్దేశంతో ప్రారంభమైన 104 సేవలకు ప్రభుత్వం మంగళం పాడేసింది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులను గాలి కొదిలేసింది. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు భారంగా మారాయి అంటున్నారు వారు. 104 వాహనాలు నిలిచిన తరువాత ఉద్యోగులు ఏం చేస్తున్నారు? వారి వేతనాల కష్టాలేంటో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి నిరుపేదల వైద్యం కోసం ఎన్నో కొత్త పథకాలు అమలు చేసి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందులో ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలు ప్రధానమైనవి. ఆరోగ్యశ్రీ పథకానికి పాలమూరు జిల్లా కేంద్రం నుంచే శ్రీకారం చుట్టారు ఆ మహానేత. 104 సేవలను కూడా పైలట్ ప్రాజెక్టు కింద 2008లో ఈ జిల్లాలో ప్రారంభించారు. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 475 వాహనాలు సమకూర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఆస్తమా, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక రోగులకు ప్రతి నెల వారి గ్రామాలకే వెళ్లి పరీక్షలు నిర్వహించి నెలకి సరిపోయే మందులు అందజేసేవారు. గర్భిణీ స్త్రీలకు అక్కడ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను కూడా అందజేసేవారు. ఆధునిక పరిజ్ఞానంతో ఉండే 104 వాహనంలో డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, 2 నర్సులు ఉండేవారు. దీంతో గ్రామీణ ప్రాంతాల రోగులకు ఈ 104 సేవలు వరంగా మారాయి. కాలక్రమంలో ప్రభుత్వాలు 104 సేవలను నిర్లక్ష్యం చేశాయి. ఆరోగ్యశ్రీ, 108, 104 ఈ పేర్లు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆనాడు నిరుపేదలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి యొక్క పథకాల్లో కొన్ని కొనసాగుతుంటే 104ను మాత్రం ప్రభుత్వము ఎత్తేసింది. 2008లో ఈ యొక్క 104 సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద మహబూబ్నగర్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి యొక్క వారికి వాళ్ళ యొక్క గ్రామాల్లోనే వైద్య సేవలు అందే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ వాహనంలో ప్రధానంగా ఒక ఫార్మసిస్టు, తర్వాత ల్యాబ్ టెక్నీషియను, అక్కడ ఉండే 3 ఏఎన్ఎంలు అనేటువంటి వాళ్ళని దీంట్లో వాహనాల్లో ప్రతి నెల నిర్దిష్టమైనటువంటి ఒక డేట్ను ప్రకటించి ఆ రోజు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అక్కడనే మందులు ఇవ్వడం, వైద్య పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది జరిగేది. ఈ యొక్క 104 సేవల వల్ల అనేక మంది ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో తాము ఆసుపత్రులకు వెళ్లకుండానే ఇక్కడ ఉండేటువంటి బీపీ, షుగరు, తర్వాత ఫిట్స్కు సంబంధించినటువంటి, శ్వాసకోశానికి సంబంధించినటువంటి వాటికి మందులు, మరొక వైపు గర్భిణీలు నెల చేసుకునేటువంటి యొక్క పరీక్షలు కూడా ఇక్కడనే నిర్వహించేటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా ఎంతో మేలు జరిగిందనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ప్రభుత్వం రకరకాలైనటువంటి యొక్క మార్పుల తర్వాత చివరికి 2021 నవంబర్ 30న ఈ యొక్క 104 సేవలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఒకనాడు సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి యొక్క పథకాన్ని కాలక్రమంలో ఎత్తివేయడంతో పాటు ఆ యొక్క సేవలను అందుకునేటువంటి నిరుపేదలు వైపు ఆ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందకుండా ఇబ్బంది పడుతుండేటువంటి యొక్క పరిస్థితి ఓవైపు కొనసాగుతుంటే, మరొక వైపు అందులో పనిచేసేటువంటి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమకు వేతనాలు లేవనేటువంటి ఆవేదనతో పాటు తమకు రెగ్యులరైజ్ చేయాలంటున్నారు, సమాన పనికి సమాన వేతనమైన అమలు చేయాలంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 200 వాహనాలు రాష్ట్రానికి కేటాయించారు. దాదాపు 1375 మందిని వివిధ కేటగిరీలలో అవుట్సోర్సింగ్ విధానంలో నియామకాలు చేశారు. తెలంగాణలో 1070 మంది ఉద్యోగులున్నట్లు సిబ్బంది చెప్తున్నారు. పాలమూరు ఉమ్మడి జిల్లాలోని 32 వాహనాల్లో 122 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఈ సేవలు రద్దయ్యాక ఇందులో పనిచేసే ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖలోని పీహెచ్సీలు, సిహెచ్సీలు, డిఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో సర్దుబాటు చేశారు. 104 ఉద్యోగుల సంఘం పోరాటాలతో ప్రభుత్వంలో రెగ్యులర్ పోస్టుల భర్తీలతో వీరికి 20% వెయిటేజీ కూడా ఇచ్చారు. అలా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఎంపికయ్యారు. మిగిలిన వారి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారింది. ఇక 14 వాహనాలు కొన్ని ప్రాంతాల్లో వేలం వేయగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 5 వాహనాలు నిరుపయోగంగా వదిలేయడంతో అవి తుప్పు పట్టిపోయాయి.
వైద్య శాఖలోని వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 104 ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయి. మొదటి నెల రాకపోవడంతో రెండో నెలలో అయినా ఇస్తారని ఆశపడ్డ వారికి గత 11 నెలలుగా ఎదురు చూపులే మిగిలాయి. దాదాపు 18 సంవత్సరాలుగా తాము తక్కువ జీతంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నామని 104 ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. గడిచిన 10 నెలలుగా జీతాలు అందక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. మమ్మల్ని మళ్ళీ రూల్ ఆఫ్ రీజన్ మాకు ఏదో చేస్తామని చెప్పని అది చెప్పాను. అది మాటలు ఏవో చెప్తా ఉన్నారు, ఇది చేస్తామని కానీ సాలి జీతాలు 10 నెలల నుంచి జీతాలు లేక డిఎంలకు, నర్సింగ్ కాలేజీలకు, మన నాగర్ కర్నూలు అక్కడ అందరికీ మార్చారు. ప్రయాణంలో వెళ్ళిపోతున్నాం కానీ ఎవరికి ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా మాకు సరైన జీతం ఇచ్చేసి నెల జీతాలను వచ్చేసి అయినా కూడా మా 18 సంవత్సరాలు సమాన పనికి సంబంధం వేతనం ఇస్తానంటుంది గవర్నమెంట్. ఇంతవరకు లేదు. కనీసం అదాన్ని ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓ పక్క జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతుంటే మరో పక్క అనారోగ్యానికి వైద్యం చేయించుకునేందుకు సైతం డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో విధులకు హాజరు కాకపోతే మెమోలు ఇస్తామంటూ ఉన్నతాధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. పై అధికారుల ఒత్తిడి వల్ల మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. చేయకపోతే రాని ఏడల వాళ్ళు ఆబ్సెంట్లు వేయాల్సి వస్తున్నారు. లేదంటే పనిష్మెంట్ కింద మీకు మెమోలు ఇష్యూ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఎదుర్కొన్న ఆ సమస్యను నాగర్ కర్నూలులో వేతనాల కోసం 10 నెలలుగా అధికారులు పాలకులకు వినతి పత్రాలు అందజేసినా కనికరించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా తమకు నెల వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు 104 ఉద్యోగులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండేటువంటి రోగులకు వారి ముంగిటికే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి 104 సేవలను ప్రభుత్వం ఓవైపు నిలిపివేయగా అందులో ఏళ్ల తరబడి ఉద్యోగాలు నిర్వహించినటువంటి వారికి గడిచిన 10 నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా తమకు వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 104లో పనిచేసి ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లకు కేటాయింపబడినటువంటి కొంతమంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారు ఏ సమస్యలతో ఉన్నారనేటువంటిది. సార్ చెప్పండి, మీరు ఎన్ని రోజులకి వేతనాలలో ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నా పేరు శ్రీనివాసు, ఫార్మసిస్ట్. గత 18 సంవత్సరాల నుంచి మేము 104 స్కీములో పనిచేస్తున్నామండి. 10 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. హైదరాబాద్ తిరుగుతున్నాము, ఆఫీసర్లకు చెప్తున్నాము, అందరికీ చెప్తున్నాము. ఇది ఇంతవరకు జీతాల ప్రసక్తే లేదు. కుటుంబ పోషణ కూడా ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది. త్వరలో మాకు జీతాలు అందేటట్టు చూడాలని అధికారులకు విన్నవిస్తున్నాం. నమస్తే సార్, నేను డ్రైవర్ ఖలీల్. మాకు కూడా అదే సేమ్ 104 డ్రైవరు. మాకు కూడా 10 నెలల జీతాలు లేవు. ఇంకోటి నాది కోస్గి ప్రాపర్. కోస్గి నుంచి మామూలు అప్ అండ్ డౌన్ చేయాలి. బస్ కిరాయిలు రోడ్ 250-300 వరకు ఖర్చులు ఉన్నాయి. 10 నెలల నుంచి జీతాలు లేక పరేషాన్లో ఉన్నాము. దయచేసి మాకు వేతనాలు మంత్లీ ఇచ్చేటట్ల ప్రయత్నం చేయండి సార్. 104 బంద్ అయినంత 3 సంవత్సరాల తర్వాత జీజీహెచ్లా కానీ, టీఎబ్లా కానీ, డిఎంఈలా నుంచి నర్సింగ్ కాలేజ్కి వేసింది సార్. వేసినా పర్వాలేదు, చేస్తున్నాం సార్, అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. కాకపోతే జీతాలు వస్తలేవు సార్. జీతాలు రాకుంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. జీతాలు మాత్రం అవుట్సోర్సింగ్ ద్వారా ఇప్పించారు, కానీ సేవలు మొత్తం ఆరోగ్య శాఖ నుంచే మేము గుర్తింపు పొందినాము. అదేవిధంగా మమ్మల్ని తీసుకున్నారు, కొనసాగించినారు. అప్పటి నుండి 2021 డిసెంబర్ వరకు కొనసాగింది. తర్వాత 2000 డిసెంబర్ 21లో ఈ స్కీమ్ అనేది రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత మమ్మల్ని వివిధ ఆరోగ్య శాఖలనే పిఎస్సిలో కానీ, టీఎబ్లలో, ఎన్సిడి క్లినిక్, బ్లడ్ బ్యాంకుల్లో ఈ విధంగా కొనసాగింపజేసినారు. చేసిన తర్వాత గత ఒక 8 నెలల నుంచి 9 నెలల నుంచి కొన్ని జిల్లాల్లో 10 నెలలు కూడా ఉంది. అసలు జీతాలు అనేది ఇవ్వడం లేదు. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము జీతాలు లేక. కొత్త సంవత్సరంలో కూడా పండగలు లేవు, పబ్బాలు లేవు, నూతన సంవత్సర వేడుకలు లేకుండా నిర్వీర్యంగా ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడుతున్న కార్యక్రమంలో భాగంగా మేము కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్లో, తర్వాత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మా యూనియన్ తరఫున నివేదికలు ఇచ్చినా, మనవి చేసినా, ధర్నాలు చేసినా ప్రభుత్వం స్పందించక ఉద్యోగస్తులందరినీ భయభ్రాంతులు చేసింది. వెంటనే యొక్క వేతనాలు విడుదల చేసి తమ యొక్క కుటుంబాలు సరైనటువంటి విధంగా ముందుకు వెళ్లేందుకోసం తోడ్పాటును అందించాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.